ప్రెజెంట్ జాబ్ మార్కెట్లో ఏఐ రిలేటెడ్ జాబ్స్ అనేవి పెరుగుతున్నాయి. సో మేబీ విత్ ఇన్ 2 to 3 years మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ కెన్ బి డామినేటెడ్ బై ఏఐ రిలేటెడ్ జాబ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ వీడియోలో మనం విల్ బి ఎక్స్ప్లోరింగ్ ద రోడ్ మ్యాప్ టు లెర్న్ ఏఐ, ఆర్ వీ కెన్ ఆల్సో సే దట్ వీ విల్ బి ఎక్స్ప్లోరింగ్ ఎ రోడ్ మ్యాప్ టు బికమ్ ఏజెంటివ్ ఏఐ డెవలపర్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. సో చాట్ జీపీటీ రాకముందు మనకు ఒక వేరే సినారియో ఉండేది, చాట్ జీపీటీ వచ్చిన తర్వాత వేరే సినారియో ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే 2 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు జాబ్స్, ఏఐ రిలేటెడ్ జాబ్స్ని. ఒకటి బిల్డింగ్ ఏఐ టూల్స్, ఒకటి ఇంకోటి డెవలపింగ్ సర్వీసెస్ ఫ్రమ్ ద ఏఐ మోడల్స్ అనమాట. సో బిల్డింగ్ ఏఐ టూల్స్ అంటే ఏఐ మోడల్స్ ఇన్ ద సెన్స్ దానికి ఒక చాలా రీసెర్చ్ అవసరం ఉంటుంది, చాలా టైం పడుతుంది. ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ అన్ ఇయర్. సో దానికి చాలా టైం కావాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, సో పేషెన్స్ ఉండాలి. సో అందుకోసం మనం సెకండ్ ఆస్పెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం ఈ వీడియో కోసం. దట్ విల్ బీ ద సర్వీస్ బేస్డ్ డెవలపింగ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ ద ఏఐ మోడల్స్. సో అది ఎలా చేయాలి, దానికోసం ఏమేమి టెక్నాలజీస్ నేర్చుకోవాలి, స్టెప్స్ ఏమేమి ఫాలో అవ్వాలి అనేది విల్ బీ ఎక్స్ప్లోరింగ్ టుడే. ఫస్ట్ స్టెప్ వచ్చేసి లెర్న్ పైథాన్. ఏ సెకండ్ థాట్ లేకుండా గో ఫర్ పైథాన్. వేరే ఏ లాంగ్వేజెస్ ఏం చూడకండి. దిస్ ఈస్ ద బేసిక్ లాంగ్వేజ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు లెర్న్ టు బిల్డ్ ఎ సర్వీస్ టూల్ బేస్డ్ ఆన్ అన్ ఏఐ మోడల్. దాని తర్వాత సెకండ్ స్టెప్ విల్ బి ఏపీఐస్ అనమాట. సో ఏపీఐస్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది యూ నీడ్ టు నో. సో దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ నేర్చేసుకున్నారు కాబట్టి యూ కెన్ గో ఫర్ ఫ్లాస్క్ ఆర్ జాంగో. లేదు మీరు జావా స్క్రిప్ట్లో కంఫర్టబుల్ ఉన్నారంటే యూ కెన్ గో ఫర్ నోడ్.js, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్ జావా యూ కెన్ గో ఫర్ స్ప్రింగ్ బూట్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇది వరకు ఏంటి అంటే గూగుల్ సెర్చ్ అనేది ఒక బేసిక్ స్కిల్ అనమాట. గూగుల్ సెర్చింగ్ కూడా రాకపోతే అది కూడా రాదారా నీకు అని అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు 2 to 3 yearsలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా అలానే అవుతుంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ ద కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ యూ గివ్ టు ఏఐ మోడల్ టు గెట్ అ రిలవెంట్ ఇన్పుట్ అనమాట. సో మనం ఒక చాట్ జీపీటీని అడుగుతున్నాం అనుకోండి క్వశ్చన్ కూడా, అది రిలవెంట్గా అడగాలి. అంటే మనకి ఎంత అక్యురేట్ అవుట్పుట్ తెచ్చుకోగలం అనేది మనం అడిగే ఇన్పుట్ బేస్ మీద ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. సో దీంట్లో కూడా మీకు ఒక కైండ్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి యూట్యూబ్లో, గో ఎక్స్ప్లోర్ దెమ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాంగ్చైన్ అనమాట. లాంగ్చైన్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫ్రేమ్వర్క్. సో దాని హెల్ప్తో మనం ఆ ఫ్రేమ్వర్క్ హెల్ప్తో బై యూజింగ్ అదర్ టూల్స్ లైక్ జీపీటీ ఇవన్నీ యూజ్ చేసి ఇంక్లూడింగ్ ఏపీఐస్తో వీ కెన్ బిల్డ్ ఎ పవర్ఫుల్ అప్లికేషన్ అనమాట. సో ఇది ఈజీగానే ఉంటుంది. జస్ట్ గో అండ్ యూట్యూబ్లోనే ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి వీడియోస్. సో ట్రై టు ఎక్స్ప్లోర్ ఇట్. దిస్ విల్ బీ ద 4th స్టెప్. సో 5th స్టెప్ వచ్చేసి యూ నీడ్ టు డిసైడ్ విచ్ కైండ్ ఆఫ్ సర్వీస్ మోడల్ యూ ఆర్ గోయింగ్ టు డెవలప్ అనేది. సో వీఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ అనమాట. ఒకటి ఏంటంటే టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు ఆడియో, టెక్స్ట్ టు వీడియో అండ్ టెక్స్ట్ టు టెక్స్ట్. సో అలానే ఆడియో టు టెక్స్ట్, ఆడియో టు ఇమేజ్, ఆడియో టు ఆడియో, ఆడియో టు వీడియో. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక 16 కాంబినేషన్స్ దాకా ఉన్నాయి. సో ఇందులో ఏ కాంబినేషన్తో యూ వాంట్ డెవలప్ ఎ సర్వీస్ మోడల్, దేని త్రూ మనకైతే మనీ ఎక్కువ జనరేట్ అవుతుంది యూజింగ్ దట్ అప్లికేషన్, ఎండ్ యూజర్ దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటాడని చూసుకొని జస్ట్ సెలెక్ట్ దట్ కాంబినేషన్ అండ్ ట్రై డెవలపింగ్ దట్ టూల్. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే, సో విత్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ గెయిన్ అండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ గ్యాదర్డ్, యూ విల్ బీ బిల్డింగ్ ఏ సర్వీస్ అప్లికేషన్ అనమాట, సర్వీస్ మోడల్. సో ఏంటి అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ఆటోమేషన్స్ అనమాట. దీనికోసం మనకి ఆల్రెడీ వర్క్ఫ్లో ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అందులో మోస్ట్ పాపులర్ వన్ ఏంటి అంటే n8n. సో దీనికి ఆల్టర్నేటివ్గా జాపియర్ అని, మేక్ అని, సో ఇలా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ పాపులర్ వన్ ఈస్ n8n. సో ఇవి ఏంటి అంటే దీస్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ ఎ వర్క్ ఫ్లో ఆటోమేషన్ సచ్ దట్ ఆల్ ద repetitive tasks that are involved can be executed without any manpower. సో దీనికోసం ఇలాంటి మోడల్స్ బిల్డ్ చేసి వన్స్ యూ గెట్ కంఫర్టబుల్ విత్ దట్, తర్వాత మీరు యూ కెన్ ఎర్న్ ఫ్రమ్ దమ్. Yeah, if you find this video helpful, please let me know in the comment section. Also, if you need any other information regarding any other technology or any other role, let me know. Thank you.